హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనసారం చెరుకురి. ఈరోజు మేము నెహ్రూ జులాజికల్ పార్క్కు వెళ్ళాము. ఇది టోటల్ 380 ఎకర్స్లో నిర్మించారు. ఇక్కడ టోటల్ 2000 యానిమల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ డొమెస్టిక్ యానిమల్స్, పెట్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్. మేము ముందుగా ఈ స్టాచ్యూ దగ్గర ఫొటోస్ దిగామండి, టికెట్స్ బుక్ చేసుకుని. తర్వాత నెమ్మదిగా లోపలికి వెళ్ళాము. తర్వాత ఇక్కడ స్టాచ్యూ దగ్గర మళ్ళీ మేమందరం ఫొటోస్ దిగి ఈ వ్యాన్ బుక్ చేసుకుని వ్యాన్ ఎక్కామండి. ఇది టోటల్ 4 స్టాప్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టాప్ దగ్గర ఆపి అక్కడ ఉన్న ప్లేసెస్ చూసుకుని మళ్ళీ నెక్స్ట్ వ్యాన్ ఎక్కాలి. మేము బర్డ్ శాంచురీకి వచ్చామండి. ఇక్కడైతే చాలా రకాలమైన బర్డ్స్ ఉన్నాయి. కొన్ని అయితే బాగా కలర్ఫుల్గా కదా ఉన్నాయండి. బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మాతో వచ్చిన పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే ఇక్కడికి మీ పిల్లల్ని తీసుకెళ్ళమని సజెస్ట్ చేస్తాను. ఈ బర్డ్ శాంచురీ అయితే మాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. మేము ఒక్కొక్క బర్డ్ నెమ్మదిగా చూసుకుని అక్కడ కింద కదా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, ఏ బర్డ్ ఎంత లైఫ్ స్పాన్, ఎన్ని కేజీస్, ఎక్కడెక్కడ ఉంటాయని. మేము అవన్నీ చదువుకుంటా నెమ్మదిగా అన్ని బర్డ్స్ చూసి మళ్ళీ బయటికి వచ్చామండి. చూసారు కదా ఫ్రెండ్స్, పక్షులు ఎంత బాగున్నాయో. అందుకే మీరు ఈ జూకి వస్తే ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయమని నేను చెప్తాను. మా కజిన్స్ కదా బాగా ఎంజాయ్ చేశారు. బర్డ్ శాంచురీ అయిపోయాక రెప్టైల్ హౌస్కి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ రకరకాల పాములు ఉంటాయి. దీనికి మళ్ళీ సెపరేట్ టికెట్ ఉంటుంది. రెప్టైల్ హౌస్కి టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక రకరకాల పాములు ఉన్నాయి, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా డిఫరెంట్ పాములు ఉన్నాయి. మీరైతే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మిగిలిన పాములన్నీ కదలకుండా ఉంటే ఈ పాము ఒకటి ఎలా డాన్స్ చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెంట్ టార్టాయిసెస్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది స్టార్ టార్టాయిస్. రెప్టైల్ హౌస్ అయిపోయింది ఫ్రెండ్స్. క్రొకడైల్స్ ని చూడడానికి వెళ్తున్నాం. చూసారా ఫ్రెండ్స్, చాలా క్రొకడైల్స్ ఉన్నాయి. మేమైతే చూసి బాగా ఎంజాయ్ చేసాం. చెప్పాను కదా ఫ్రెండ్స్, వ్యాన్ బుక్ చేసుకున్నామని. ఇప్పుడు నెక్స్ట్ వ్యాన్ ఎక్కబోతున్నాం. ఇది ఇంకో ప్లేస్లో ఆపితే దాని దగ్గరలో ఉన్న యానిమల్స్ అన్ని చూసుకుని మళ్ళీ ఇంకో వ్యాన్ ఎక్కాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జిరాఫీ వచ్చింది. ఇప్పుడు మేము ఇక్కడ కాసేపు ఆగి ఫొటోస్ దిగాం ఫ్రెండ్స్. జిరాఫీ దగ్గర ఫొటోస్ తీసుకున్నాక మళ్ళీ వ్యాన్ ఎక్కాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి మేము డిఫరెంట్ డియర్స్ని చూసాం. వ్యాన్ ఏం దిగలేదు, కానీ వ్యాన్లో నుంచి అన్నీ చూసేసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేము ఎక్కిన వ్యాన్ మమ్మల్ని ఇక్కడ దింపేసింది. ఇక్కడ నుంచి మేము అన్ని వైల్డ్ యానిమల్స్ చూసుకుంటూ వెళ్ళాము. చూసారా ఫ్రెండ్స్, ఇది ఎంత పెద్దగా ఉందో. ఇది ఆస్ట్రిచ్, మీకు తెలిసే ఉంటుంది.
చూసారా ఫ్రెండ్స్, ఈ బేర్ ఎంత ముద్దుగా ఉందో. ఇది జనాన్ని చూసేసరికి అటు ఇటు తిరిగింది. మీరే చూడండి. మా కజిన్స్ ఈ బేరుని చూసి బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. బేరుని చూసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ యానిమల్ చూడడానికి వెళ్తున్నాం. మా కజిన్స్ యానిమల్స్ ని చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నుంచి అన్ని వైల్డ్ యానిమల్స్ వస్తాయి ఫ్రెండ్స్. రైనోసరస్, లయన్, టైగర్, చీతా ఇవన్నీ చూసాక హనుమాన్ టెంపుల్ వస్తుంది. ఇప్పుడు మేమందరం టైగర్ ని చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. టైగర్ ని చూసాక రిటర్న్ వస్తున్నప్పుడు ఫాక్స్ కదా చూసాం ఫ్రెండ్స్. జూలోనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. హనుమంతుడి దర్శనం చేసుకుని నెక్స్ట్ వ్యాన్ ఎక్కడానికి వెళ్ళాం ఫ్రెండ్స్. వ్యాన్ మమ్మల్ని పికాక్స్ దగ్గర దింపింది ఫ్రెండ్స్. ఇక్కడ డిఫరెంట్ పికాక్స్ ఉన్నాయి చూడండి. పికాక్స్ అన్ని చూసుకున్నాక ఎదురుగా గార్డెన్ ఉంటే అక్కడ లంచ్ చేసాం ఫ్రెండ్స్. ఈ గార్డెన్ చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ తిరుగుతున్నారు. అంటే ఇక్కడికి వచ్చిన విజిటర్స్ ఎవరు ప్లాస్టిక్ గట్టా పాడేయకుండా ఉండడానికి. ఇదంతా యానిమల్ సేఫ్టీ కోసం. లంచ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ని చూడడానికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇది అయిపోయాక నెక్స్ట్ వన్ ఎక్కితే వాళ్ళు మమ్మల్ని ఎగ్జిట్ దగ్గర దింపారు. ఇక్కడ మేము టాయ్ ట్రైన్ కి టికెట్స్ బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ టాయ్ ట్రైన్ అనేది జూ చుట్టూ మనల్ని ఒక రౌండ్ అయిపిస్తుంది. మనం ఏమైనా యానిమల్స్ మిస్ అయితే మళ్ళీ మనం ఒకసారి చూడొచ్చు. ఇదైతే మేము బాగా ఎంజాయ్ చేసాం. మీరు కనుక వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. దగ్గర సఫారీ అని ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇది బస్సెస్ లో తీసుకెళ్తారు మమ్మల్ని. ఏసీ, నాన్ ఏసీ అని ఉంది. ఈ బస్సెస్ మీరు బుక్ చేసుకుంటే సెపరేట్ టికెట్స్. మిమ్మల్ని సెపరేట్ జంగిల్ టైప్ దానికి తీసుకెళ్లి లయన్స్ ని, టైగర్స్ ని కొంచెం దగ్గరగా చూపిస్తారు. మేము ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికే మా కజిన్స్ టైర్డ్ అయిపోయారని మేము ట్రై చేయలే. మీరు కనుక జూకి వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. టాయ్ ట్రైన్ అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే ఇది బాగా ఎంజాయ్ చేసాం. దీంతో మేము జూ మొత్తం చూసేసాం ఫ్రెండ్స్. మీరు కనుక హైదరాబాద్ వస్తే ఈ జూ తప్పకుండా విజిట్ చేయమని నేనైతే చెప్తాను. ఈ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. జూకి ఫ్రెండ్స్ తో వస్తే ఇక్కడ ఎలక్ట్రిక్ సైకిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఇవి బుక్ చేసుకుంటే జూ మొత్తం మీరు ఈ సైకిల్స్ మీద తిరగచ్చు. జూ అడ్రస్, టైమింగ్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.